హాయ్ గాయ్స్, తంగలాన్ సినిమా చూసాను భయ్య. నిన్ననే చూసాను యాక్చువల్లీ. బట్ ట్రావెలింగ్లో ఉండే, అందుకే రివ్యూ పెట్టలేకపోయాను. విలేజ్కి వచ్చాను, కజిన్ పెళ్ళి ఉంటే అటెండ్ అవ్వడానికి వచ్చాను. డిలే అయిందని చెప్పి మనకి ఏమనిపించిందో చెప్పకుండా ఉండం కదా, సో అందుకే లేట్ అయినా ఈ వీడియో పెడుతున్నాను. ఇది యాక్చువల్లీ రివ్యూ కాదు, నా ఫీలింగ్ షేర్ చేసుకుందాం అని ఈ వీడియో చేస్తున్నాను. చియాన్ విక్రమ్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ ఉంది భయ్య. ఆ డెడికేషన్ ఏంటి సార్, మైండ్ బ్లోయింగ్ అంతే. హాలీవుడ్ లో క్రిస్టియన్ బేల్ అని ఒక యాక్టర్ ఉంటారు భయ్య. ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాడు సినిమా స్క్రిప్ట్ కి తగ్గట్టు, స్టోరీకి తగ్గట్టు వెయిట్ పెంచడం తగ్గించడం చేస్తారు. చాలా రిస్కీ అది. సినిమా కోసం అంత ప్యాషనెట్ గా వెయిట్ తగ్గించడం పెంచడం ఏదైనా చేసేస్తాడు క్రిస్టియన్ బేల్ హాలీవుడ్ లో. సేమ్ అప్లైస్ టు చియాన్ విక్రమ్. ఈ పర్ఫార్మెన్స్ కోసమైనా సినిమా తప్పక చూడాలనిపించింది భయ్య. సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ 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 అని కొంతమంది చెప్తారు. ఐ డోంట్ అగ్రీ. పారంజీత్ ఒక గ్రేట్ ఫిల్మ్ మేకర్. ఎంటర్టైన్మెంట్తో పాటు ఎన్లైటన్ కూడా చేస్తాడు. అందుకే ఆయన సినిమాలో ఏదో ఒక డిస్టింక్ట్ మెసేజ్ ఉంటుంది. సోషల్ జస్టిస్ గురించి కామెంటరీ ఉంటుంది. ఈ సినిమాలో కూడా చాలా థీమ్స్ని టచ్ చేశాడు భయ్య. ఇది ఒక రెగ్యులర్ ఫిల్మ్ లాగా ట్రీట్ చేస్తే నచ్చకపోవచ్చు, అసలు అర్థం కూడా కాకపోవచ్చు. కొంతమంది ఫిల్మ్ మేకర్స్ సినిమా ఒక ఆర్ట్ ఫామ్ అని మర్చిపోయారు. తంగలాన్ ఇన్ అ ట్రూ సెన్స్ ఇస్ అన్ ఆర్ట్. కెమెరా వర్క్ అయితే వేరే లెవెల్ ఉంది భయ్య. రియల్ లొకేషన్స్ లో తీశారు, సో చాలా గ్రాండ్ గా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే టూ గుడ్ ఉంది భయ్య. విక్రమ్ పర్ఫార్మెన్స్ కాకుండా మాల్వికా మోహనన్, పార్వతి వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది. కానీ నాకు బాగా నచ్చిన పర్ఫార్మెన్స్ ఎవరిదంటే యాక్టర్ పశుపతిది. అయినో తంగలాన్ మూవీ అందరి కోసం కాదు, నరేషన్ కొంచెం డాక్యుమెంటరీ స్టైల్లో ఉంటుంది. అన్లైక్ కాలా అండ్ కబాలి, ఆ సినిమాలో చాలా స్టైల్ ఉంటుంది. చాలా ఆస్కర్ అవార్డ్స్ విన్ అయిన మూవీస్ కట్ చేస్తే సాంగులు, కామెడీ ట్రాకులు, సెన్స్లెస్ ఫైట్స్ వాటిలో అలాంటివి ఏమి ఉండవు, కానీ ఆస్కర్స్ గెలుచుకున్నాయి. వన్ ఎగ్జాంపుల్ ఇస్ 12 Years a Slave. చాలా రా అండ్ రియలిస్టిక్ గా ఉంటాయి భయ్య ఆ మూవీస్. తంగలాన్ మూవీ చాలా ఫ్లాలెస్, ఇంకా బాగా ఎంజాయ్ చేశాను, థరోలీ ఎంజాయ్ చేశాను అని చెప్పాను. కానీ ఐ లైక్ దిస్ కైండ్ ఆఫ్ సినిమా ఆల్సో. ఒక మిస్టికల్ వరల్డ్ చూపించాడు విత్ ఎపిక్ పర్ఫార్మెన్సెస్. ఎనీవే, మీకు ఎలా అనిపించింది సినిమా తప్పకుండా కామెంట్ చేయండి. ద కోర్ట్ అని ఒక మరాఠీ మూవీ ఉంది భయ్య, నాకు బాగా ఇష్టమైన సినిమా. నేషనల్ అవార్డ్ గెలిచింది. ఈ వారం మూవీ రికమెండేషన్ అదే. డూ వాచ్ ఇట్.